హలో, నేను మిస్ రావు. రామాయణం, మహాభారతం, భాగవతం ఇవి హిందువులు, హిందూ సాంప్రదాయాల గురించి కానీ లేదంటే హిందువుల నడవడిక గురించి కానీ చెప్పేటువంటి గ్రంథాలు. వాటిని వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సాధారణంగా ఒక కామెంట్ చేస్తూ ఉంటారు చాలా కాలం నుంచి కూడా ఈ రామాయణ మహాభారతాల మీద. రామాయణం ఒక రంకు, మహాభారతం ఒక బొంకు అనేటువంటిది చెప్తూ ఉంటారు. ఎవరి విమర్శలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ రామాయణం అనేది రాముడు క్యారెక్టరు, అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు, అలాగే ధర్మ పరిపాలకుడు, తండ్రి మాటను చవదాటనటువంటి కుమారుడు, ఇలా రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. ఇక సీత అంటే ఒక పతివ్రత, సహనం, వీటన్నిటికీ ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఇంకా లక్ష్మణుడు, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది, అన్న చెప్పినటువంటి మాటని చిరసావహిస్తూ ఆయన ఆజ్ఞని పాటించేవాడు లక్ష్మణుడు. తర్వాత రామాయణం గురించి చెప్పేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, లక్ష్మణుడు ఎప్పుడు కూడా సీత ముఖం వైపు కూడా చూడలేదు, సీత కాళ్ళ వైపు మాత్రమే చూసేవాళ్ళు, సీత ముఖం వైపు కూడా చూడరు. అంటే అంత భక్తిగా ఉండేవాళ్ళు సీత అంటే. అలాగే రాముడు అంటే కూడా ఆయనకి ఒక అన్నగా ఆయన మాటలను జవదాటకుండా నడిచేవాళ్ళు. అందుకే రామాయణంలో బంగారు లేడిని వేటాడటానికి వెళ్ళినప్పుడు రాముడు సీత దగ్గర కాపలా ఉంచాడు లక్ష్మణుని. ఆ సమయంలో లక్ష్మణుడు కొంచెం ఆదమర్చి ఉన్నప్పుడు, లేదంటే ఆయన సీత ఆర్డర్ పక్కన వెళ్ళినప్పుడు రావణుడు వచ్చి ఆవిడ్ని అపహరించుకు వెళ్ళారు అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ దీని మీద చాలా వేరియేషన్స్ రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఒక బుక్ చదివేటువంటి వాళ్ళకి భావన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. ఎవరి భావనలో వాళ్ళు ఉంటారు. ఈ రావణుడు సీతను అపహరించి వెళ్తారు. సీత కోసం రాముడు యుద్ధం చేసి లంకకు వెళ్ళి మళ్ళా సీతను తీసుకొస్తారు. ఈ క్రమంలో చాలా స్టోరీ నడిచేది చాలా స్టోరీ నడిపారు రామాయణంలో. అందుకే ఎంత విన్న తర్వాత రామాయణం ఒక రంకు అని చెప్పి కొంతమంది ఆ గిట్టనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అంటే దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఇలాంటివి చెప్తూ ఉంటారు. రామాయణం ఒక రంకు అని. అలాగే మహాభారతం తీసుకుంటే కనుక ఏ విధంగా కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, వీళ్ళందరూ, కర్ణుడు, ఇలా రకరకాల క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క గుణగణాలు కానీ వాళ్ళ యొక్క భావాలు కానీ ఎలా ఉంటాయి ఏంటి అనేది మహాభారతంలో చెప్పారు. దాన్ని ఆ గ్రంథాలని చదివి అవపోసను బట్టి దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి పూర్తి స్థాయిలో అసలు అర్థం కాదు. యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కే దాని మీద పెద్దగా అవగాహన ఉండదు. కొంచెం ముందు జనరేషన్కి అయితే కొంతమేరకు అవగాహన ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ రామాయణ, మహాభారత, భాగవతాల గురించి అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి మాత్రమే దాంట్లో ఉండేటువంటి సారాంశం పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఈవెన్ నాలాంటి వాళ్ళకు కూడా జస్ట్ వాళ్ళు ఎవరైనా చెప్పిన దాన్ని నేను మీకు చెప్పడం తప్ప స్వతహాగా రామాయణ, మహాభారత, భాగవతాలని చదివి వాటిని అవపోసన బట్టి వాటిని అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే తెలుగు పండితులకి ఎక్కువ ఉంటుంది. తెలుగు భాషా ప్రావీణ్యం, తెలుగు సాహిత్యం బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఆ స్టడీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. బేసికల్గా జర్నలిస్ట్ అంటేనే చెప్తూ ఉంటారు. ఈవెన్ జర్నలిజం కాలేజీలో మేము చదివేటప్పుడు కూడా ఇదే చెప్తూ ఉంటారు, దేంట్లో కూడా మాస్టర్స్ కాదని. అలాగే ఇప్పుడు రామాయణ, మహాభారత, భాగవతాల గురించి చెప్పాలన్నా, దాంట్లో ఉన్న సారాంశాన్ని సమాజానికి బోధించాలన్నా తెలుగు పండితులకు మాత్రమే, లేదా సంస్కృత పండితులకు మాత్రమే పూర్తి స్థాయిలో తెలిసి ఉంటుంది. పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ ఐక్యూ పవర్ని బట్టి, వాళ్ళ అవగాహన బట్టి ఉంటుంది. ఆ విషయంలో గరికపాటి నరసింహారావు గారు బాగా ఆ గ్రంథాలను కానీ పురాణాలను కానీ అవపోసన పట్టినటువంటి ప్రవచనకర్తగా ఆయనకి పేరుంది. అందుకే ఆయనకి పద్మశ్రీ లాంటి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది.
ఆయన తెలుగు సాహిత్యానికి, తెలుగు సాహితీ లోకానికి చేసినటువంటి సేవ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ప్రవచనాల్లో కూడా ఈ మహాభారతం, రామాయణం, భాగవతాల్లో ఉండేటువంటి కొన్ని క్యారెక్టర్స్ని, అలాగే పురాణాల్లో ఉండేటువంటి అంశాలని తీసుకొని వాటిని సమకాలీన అంశాలకు జోడించి రక్తి కట్టిస్తూ ఉంటారు ప్రవచనాలని. అదే ఆయన స్పెషల్. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఎపిసోడ్ తీసుకుంటే కనుక గరికపాటి నరసింహారావు గారు మొదటి పెళ్ళి చేసుకున్నారు. ఆ మొదటి పెళ్ళిని ఎవరితో చేసుకున్నారంటే కామేశ్వరి గారితో చేసుకున్నారు. ఎవరు ఈ కామేశ్వరి గారు అని అంటే గరికపాటి నరసింహారావు గారి అన్న భార్య అని చెప్పి చెప్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా అదే వస్తుంది. ప్లస్ దాన్ని ఖండించలేనటువంటి పరిస్థితుల్లో కూడా నరసింహారావు గారు ఉన్నారు. కామేశ్వరి గారు డైరెక్ట్గా మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ చాలా క్లియర్గా ఆవిడ తనను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టి ఇవే విడాకులు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారని చెప్పి ఆవిడ చెప్తూ గరికపాటి గారి యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన ఏ విధంగా స్త్రీల పట్ల ఉంటారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. సరే, ఆవిడ చెప్పేటువంటి వర్షన్ ఆవిడ చెప్తూ ఉన్నారు. వాటిని పూర్తి స్థాయిలో నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మనటువంటి వాళ్ళు నమ్మటం లేదు. ఇవాళకి కూడా ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత కూడా గరికపాటి గారిని దేవుళ్ళలాగా, గరికపాటి గారిని గురువులాగా, గరికపాటి గారు ఏం చేసినా అది కరెక్టేను అని నమ్మేటువంటి వాళ్ళు, విశ్వసించేటువంటి వాళ్ళు, ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే గరికపాటి గారి ప్రైవేట్ జీవితం అది. ప్రైవేట్ జీవితంతో మీరు ఎందుకు వెళ్తున్నారు విశదీకరించడానికి? అసలు ప్రైవేట్ జీవితం జోలికి వెళ్ళొద్దు. ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి ప్రవచనకర్త. కాబట్టి ఆయన ప్రైవేట్ జీవితాన్ని మీరు వెలుగులోకి తీసుకురావద్దు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. కరెక్టే, ఆయన ప్రైవేట్ జీవితమే, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. పుట్టినటువంటి ప్రతి జీవికి లోపల మనిషి లోపల ఒకటి ఉంటుంది అని అంటారు. అలాగే మనుషులకు సంబంధించి ప్రత్యేకించి ప్రతి వాళ్ళకి ఒక ప్రైవేట్ లైఫ్, ప్రైవేట్ జీవితం, ప్రైవేటు ప్రయాణం, ప్రైవేటు ఆలోచనలు, లోపల మనిషి ఒకళ్ళు ఉంటారు అనటంలో ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు ఎవరికి కూడా. అయితే గరికపాటి నరసింహారావు గారు సంఘ సంస్కర్తగా ఇప్పుడున్నటువంటి యూత్ గుర్తిస్తూ ఉన్నారు. పైగా ఆయన ప్రవచనాలని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గాంధీ అహింసవాది, అందుకే అహింస గురించి చెప్తే అంటారు. అలాగే గరికపాటి నరసింహారావు గారు సంఘ సంస్కర్త, అందుకే ఆయన చెప్పేటువంటి ప్రవచనాలు వింటూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎపిసోడ్ని చూస్తే కనుక ఆయన చెప్పేవి ఆయన అనుసరించడం లేదు, అనుసరించకుండా జనాలకు చెప్తున్నారు అనేది ఒకటి. అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్లో రామాయణాన్ని తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు రామాయణాన్ని అని అంటే కామేశ్వరి గారు తీసుకొచ్చారు. కామేశ్వరి గారు తనకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. సరే, తనకు అన్యాయం ఏం జరిగింది ఏంటి అనేది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు, చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ తనకు తాను రామాయణంలో సీతలాగా పోల్చుకున్నారు ఆవిడ. గరికపాటి గారు అనేక సందర్భాల్లో ప్రవచనాలు చెప్తూ ఖచ్చితంగా నేను శ్రీరామచంద్రుడిని అని చెప్పినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఆయనేమో శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటారు ప్రవచనాల్లో అప్పుడప్పుడు. కామేశ్వరి గారేమో తను సీత అని చెప్పుకుంటారు. సరే, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకై వాళ్ళు అలా భావించినందువల్ల ఎలాంటి అభ్యంతరం కూడా ఉండకపోవచ్చు ఎవరికి. కానీ రామాయణానికి ఇప్పుడు కామేశ్వరి గారు ఈ వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ని జోడించారు. ఏంటంటే ఆ జోడించడం కూడా ఎలా జోడించారంటే, రాముడు తన భార్యని లక్ష్మణుడికి అప్పచెప్పి వెళ్తే లక్ష్మణుడు లోబర్చుకున్నాడు అని చెప్పి ఇప్పుడు కలియుగ రామాయణాన్ని బయటికి తీశారు కామేశ్వరి గారు. ఒకవైపు చంపలు వేసుకుంటూనే మరోవైపు ఆవిడ వీడియోలో ఆ మాట వ్యక్తం చేయడం జరిగింది. అసలు లక్ష్మణుడు రామాయణంలో సీత ముఖం సాయి కూడా చూడకుండా పాదాలు చూసే మాట్లాడేవాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కలియుగ లక్ష్మణుని క్రియేట్ చేశారు. ఆ కలియుగ లక్ష్మణుడు ఎవరు అని అంటే గరికపాటి అని చెప్తున్నారు. ఆవిడ పేరు చెప్పకుండానే పరోక్షంగా చెప్తున్నారు. రాముడు లాంటి తన భర్త
వేరే ప్రదేశాలకి ఉద్యోగార్థం వెళ్ళినప్పుడు తనని కాపాడమని చెప్పి గరికపాటికి అప్పచెప్తే గరికపాటి నరసింహరావు గారికి గరికపాటి నరసింహరావు గారు లోపరుచుకొని తనని మోసం చేశారు అని చెప్పి చెప్తూ రామాయణాన్ని ఉటంకించారు కామేశ్వరి గారు. రాముడు తన భార్యని లక్ష్మణుడికి అప్పచెప్తే లక్ష్మణుడు భార్యని వశపరుచుకున్నారు అనేటువంటిది కలియుగ రామాయణాన్ని చెప్తున్నారు కామేశ్వరి గారు. కరెక్ట్గా ఇక్కడే రామాయణం మీద బురద చల్లుతున్నారు అని చెప్పి అనిపిస్తుంది. చాలామంది నాకు కూడా ఫోన్లు చేశారు, ఏంటి కామేశ్వరి గారు రామాయణంలో సీతలాగా తన క్యారెక్టర్ని, లక్ష్మణులాగా గరికపాటి నరసింహారావు గారిని, అలాగే రాముడిలాగా తన మొదటి భర్త గరికపాటి వెంకటేశ్వరరావు గారిని పోల్చుకున్నారు ఆవిడ. మరి రామాయణం మీద విశ్వాసం ఉన్నటువంటి హిందూ వాదులు చాలామంది ఉన్నారు. బట్ రామాయణం గురించి ఈ విధంగా చెప్తుంటే మీరు మీ అభిప్రాయం వ్యక్తం చేయట్లేదని చెప్పి అడిగారు. అందుకే నేను ఇదంతా కూడా చెప్పాల్సి వచ్చింది. సో వ్యక్తిగతమైన జీవితాలు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు. వాటిని పవిత్రమైనటువంటి రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి గ్రంథాలతోటి ఆ క్యారెక్టర్స్ తోటి పోల్చుకోవడం అనేది అభ్యంతరకరంగా అనిపిస్తుంది. మరి కామేశ్వరి గారు రామాయణాన్ని ఆ విధంగా పోల్చడం మీకు సమర్థనీయమేనా? మీకు అభ్యంతరకరం లేదా? మరి కామేశ్వరి గారు రామాయణాన్ని కించపరిచినట్టు అనిపించట్లేదా? గరికపాటి నరసింహరావు గారు కామేశ్వరి గారి మధ్య ఏం జరిగింది అనేది కామేశ్వరి గారు చెప్తున్నారు. గరికపాటి గారు సెకండ్ వర్షన్ అయితే చెప్పట్లేదు, ఆయన బయటికి రావట్లేదు ఇప్పటి వరకు కూడా. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని చెప్పి ఎవరో చెప్తున్నారు. కానీ రామాయణాన్ని తీసుకురావడం అనేది ఎంతవరకు మనం సమర్థించవచ్చు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.